హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులు. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ కొత్తిమీర రసం అండి. ఇడ్లీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాలు లేదా 3 టీ స్పూన్లు అయినా వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, మీరు తినే ఘాటును బట్టి మీరు వేసుకోండి. నేను 10 మిరియాలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా 15 ఇంకెక్కువైనా వేసుకోవచ్చండి. ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. వేగాక ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలండి. బాగా వేగాక ఇదంతా ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇదంతా మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోనే చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోనే కట్ చేసుకున్న టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక 2 వేసానండి. నేను మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి మీరు టమాటాలు తీసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను, మీడియం సైజువి తీసుకొని ఇవంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ దాంట్లోనే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల దాకా ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలండి. కందిపప్పు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఆ రసం అంతా వేసుకోవాలండి. దాంట్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, టమాటాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ వేసేసుకోవాలండి. వేసుకొని ఒక గ్లాసున్నర దాకా నీళ్లు పోసుకొని బాగా పలచగా చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందులో తగినంత ఉప్పు అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక అందులో తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇది తాలింపు వేసుకోకుండా ఇలా సూప్ లాగైనా తీసుకోవచ్చండి. అంటే స్టమక్ ఫుల్గా ఉన్నప్పుడు ఇలా సూప్ లాగైనా తాగేసేయచ్చండి. పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగాక అంతా ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగాక ఈ బాండి పక్కకు పెట్టుకొని ఇంకో బాండి పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలండి. నేను ఇంక ఇందులో ఎండుమిరపకాయలు వేయట్లేదండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదండి, అది ఆప్షనల్ అండి. ఎందుకంటే దాంట్లో పచ్చిమిరపకాయలు, మిరియాలు వేసాం కదండి, ఆ ఘాటే సరిపోద్ది. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని రసంలో వేసేసుకోవాలండి తాలింపు. ఓకే అండి, ఇప్పుడు ఈ రసంలో వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కలిపేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవటమేండి. ఒక ఉడుకు రానిచ్చుకొని ఒక గిన్నెలోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. పైనుంచి కొత్తిమీర వేసుకున్నానండి, కొద్దిగా వేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.